హల్లెలూయా. షాలోమ్ టు యూ. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా? దేవాది దేవుని కృపను బట్టి, ఆయన మన జీవితాల్లో జరిగించిన ప్రతి కార్యమును బట్టి మనం ఆయనకు వందనాలు చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నది యెహోవా విమోచించిన వారు పలికే మాట అంటండి. విరోధుల చేతిలో నుంచి ఆయన మనల్ని విడిపించి ఉన్నారు. అందువల్ల తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక అంటున్నారు కీర్తనాకారుడు. ఎందుకంటే అరణ్యమందు, ఎడారి త్రోవలందు తిరుగులాడుతూ ఏ దిక్కు దశలేని వారికి దేవుడు ఆశ్రయపురమై ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లకుండా కష్టకాలంలో యెహోవాకు వారు మొరపెట్టినప్పుడు ఆయన అన్ని ఆపదల నుంచి రక్షించి వారి కొరకు నివాసపురము చేరునట్లుగా ఆయన చక్కని త్రోవను వేసి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఎలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేళ్లతో నింపి ఉన్నాడు అని. ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగినటువంటి విషయములు కావా? మనలో చాలా మంది అనేకమైన పోరాటములు కూడా నడిపించబడుతూ ఇందులో ఏదో ఒక దాని చేత మనము బాధింపబడినప్పుడు దేవుడు మనకు సహాయం చేసిన పరిస్థితులు మనలో లేవా? కనుక ప్రతి ఒక్క విషయం బట్టి కృతజ్ఞత గల వారమై, ఎవరైనా చేసిన మేలును మర్చిపోతే కృతజ్ఞత లేనివాడు అంటారు. మనం అలా ఉండకూడదు. దేవుని మన పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞత గల వారమై, నేటికి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నామని మనకు రుజువు చేస్తున్నందువలన ఆయన మేలులు కొనియాడదామండి, స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ రాత్రి వేళ సమయమందు ఆయన సన్నిధిని మోకరిల్లి, ప్రభువా, ఇంతవరకు కాచి కాపాడిన దేవుడవు, ఇక మీదట కూడా నీవే నాకు ఆధారము, మీరు మాత్రమే నా ఆశ్రయ దుర్గము, నా కొండ, నా కోట, నీవు తప్ప నాకు ఈ లోకంలో నరుల సహాయం ఏది వ్యర్థము తండ్రి అని మనము తగ్గింపు హృదయంతో హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని మోకరిల్లుదామండి. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము 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 స్తోత్రము. ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. అల్ఫా ఒమేగా అనువాడ, అపరంజి పాదముల వాడ, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గల దేవా, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నేటికి మా మధ్య అద్భుత కార్యములు చేయుచున్నవాడా, సజీవుల దేవా, సజీవుడవై సంచరిస్తున్న దేవా, మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకున్నావయ్యా, నీ నేత్రము నన్ను దృష్టిస్తున్నదని, నేను నీ ఊపిరిలో ఉన్నానని ప్రభువా అనుక్షణం నాకు గుర్తు చేస్తున్న దేవా, మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రములయ్యా. ఏ మనిషి నన్ను పట్టించుకునే స్థితిలో లేడయ్యా, ఏ మనిషి నాకు సహాయం చేయలేరు, ఏ మనిషి తన పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించలేరు. కానీ ప్రభువా, దేవాది దేవుడో ఉండి తండ్రి, మట్టి ధూళి లాంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ నా కొరకు అమూల్యమైన నీ రక్తమును చిందించి నన్ను అమూల్యమైన వారిగా మార్చుటకు ప్రభువా, మీరు నా వలె నరుడి వలె తగ్గించుకున్న దేవుడవు తండ్రి. ఇక నరుడిగా ఉన్న నేను మీ సన్నిధిని ఇంకెంత తగ్గింపు హృదయముతో, ఇంకెంత వినయముతో, ఇంకెంత విరిగి నలిగిన హృదయముతో, మీ జీవితమే నాకు మాదిరిగా మీ పోలికలో మార్చబడినంత వరకు ప్రభువా, నా జీవితాన్ని మీ పాద సన్నిధిలో ప్రభువా సమర్పించుకుంటున్నానయ్యా అంటే నాయన, విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిని సాగిలపడిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క జ్ఞానమునకు మించిన మీ యొక్క కృపను, మీ యొక్క జ్ఞానమును, మీ యొక్క ప్రేమను వారి యొక్క హృదయంలో అర్థం చేసుకుని భాగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధిని మోకరిల్లి మిమ్మల్ని స్తుతించి కొనియాడట కంటే ప్రభువా మా జీవితంలో అమూల్యమైన సమయం మరొకటి లేదు తండ్రి. తద్వారా మీరు నా జీవితంలో చేసిన కార్యములన్నింటికి నేను కృతజ్ఞతగా ఉన్నానంటూ ప్రభువా నన్ను నేను మీ సన్నిధిని సరి చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి.
కుటుంబములుగా ప్రభా నీ సన్నిధిని తండ్రి మోకరిలో నా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, కుటుంబంలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. వారి యొక్క ఆలన పాలన ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకొని కాపాడు దేవుడవైన నీకు మాత్రమే ప్రభా యేసయ్య సాధ్యము తండ్రి. ఆశీర్వదించండి ప్రభా. గృహాల్లోని చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చదువులందు, విద్య ఎందు, బుద్ధి ఎందు, జ్ఞానమందును దినదినాభివృద్ధి పొందుచు తల్లిదండ్రులకు లోబడుతూ ప్రభా మీ యందు భయభక్తులు గలవారే ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబంలోని పురుషుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. అయ్యా, భర్త అనువాడు ప్రభా మీకు మాదిరిగా యజమానిగా కుటుంబమును తండ్రి చక్కగా పరిపాలించు జ్ఞానంలోనికి నడిపించండి తండ్రి. ఎంతో మంది ప్రభా ఈ లోకంలో వ్యభిచారము చేతను, మత్తు పానీయాల చేతను, వ్యర్థమైన అలవాట్ల చేతను వారి యొక్క జీవితంలో పాడు చేసుకుంటూ వారి యొక్క కష్టార్జితమును వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తూ ఇంట్లో భార్య బిడ్డలను అలక్ష్యం చేస్తూ తిరుగుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున తండ్రి యేసయ్య మీ బంగారు పాదముల దగ్గర సమర్పిస్తున్నాను అయ్యా. సహాయం చేయండి అయ్యా, విడిపించండి తండ్రి. విడుదలను కలగజేయండి ప్రభా. వారి జీవితంలో స్వస్థ చిత్తులై కుటుంబమును చక్కగా పరిపాలించుకుంటూ భార్య బిడ్డలను చక్కగా పోషించుకుంటూ ప్రభు ఒక మాదిరికరమైన తండ్రిగా, మాదిరికరమైన భర్తగా కుటుంబమునకు తలగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. వారి చేతి కష్టార్జితము చుట్టూ మీ కంచెను వేయండి ప్రభా. దీవించి ఆశీర్వదించండి. పనిపాటల యందు తోడుగా నడిపించండి అయ్యా. రాకపోకల యందు తోడుగా నడిపించండి అయ్యా. పైవాడిగా ఉంచండి తండ్రి, తలగా ఉంచండి తండ్రి. అభివృద్ధిలో నుంచి మరింత అభివృద్ధిలోనికి వారిని నడిపించండి ప్రభా. అయ్యా, ప్రతి కుటుంబంలోని స్త్రీని బట్టి తండ్రి, భార్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయ్యా. సహాయం చేసి నడిపించండి అయ్యా. జ్ఞానముతో తమ ఇంటిని కట్టుకునే భాగ్యమును మీరు స్త్రీలకు ఇచ్చి ఉండగా ప్రవ్వ వ్యర్థము గలవారై ప్రవ్వ మరి అతిగా ముచ్చట్లు పెట్టుకునేటువంటి జ్ఞానము లేని వారు ఉండగా ప్రవ్వ వారి చేతులతో వారి ఇంటిని పెరుగు వేసుకునే వారు ఉంటుండగా చెప్పుడు మాటల వలన సంసారములు నాశనము చేసుకునే వారు కొందరు ఉంటున్నారు ప్రవ్వ. సహాయం చేయండి ప్రభు. వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు. చక్కగా తమ యజమానులకు లోబడుతూ బిడల ప్రవర్తన ఎందును, భర్త ప్రవర్తన ఎందును ప్రభువ మరి చురుకుగా ఉంటూ ప్రతి విషయం ముందును మీ పాద సన్నిధి దగ్గర మొరపెడుతూ వేకుజామునే లేచి బిడ్డల గురించి, కుటుంబం గురించి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ సన్నిధిని వారి యొక్క హృదయములు కుమ్మరిస్తూ కుటుంబాన్ని జ్ఞానముతో కట్టుకునే భాగ్యమును ప్రతి స్త్రీకి దయచేయండి తండ్రి. విడుదలను దయచేయండి ప్రభా. గొప్ప రక్షణను కుటుంబాల్లో దయచేయండి తండ్రి. గొప్ప ఉద్యోగమును తండ్రి దయచేయండి ప్రభా. అప్పుల సమస్యలతో ఉన్న వారిని తండ్రి దర్శించండి ప్రభా. వారికి అధిక సామర్థ్యమును దయచేయండి తండ్రి. ఏ ఒక్కరు అప్పులు ఎగ్గొట్టకూడదు తండ్రి. అప్పులన్నీ తీర్చివేయాలి ప్రభా. తీర్చివేయటకు తండ్రి అధికమైన సామర్థ్యమును దయచేసి మిగులులోకి, సమృద్ధిలోనికి వారిని నడిపించండి తండ్రి. మీకు సాక్షిగా ప్రభువా నీ నామమును మహిమపరచు వారిగా వారిని మార్చండి. అయా, అనారోగ్యంతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా తండ్రి మరి ప్రార్థన అవసరతలు అడుగుతున్న వారు ఉన్నారు తండ్రి. డాక్టర్లకు సైతం అంతు చిక్కని రోగములతో బాధపడుతున్నారు. హార్ట్ సర్జరీస్ కి సిద్ధంగా ఉన్నవారు, ఐసీయూలో ఉన్నవారు అనేక మంది ప్రభు. వారి యొక్క బాధను తండ్రి యేసయ్య వారి కన్నీటిని తొడవండి తండ్రి. సహాయం చేయండి. యెహోవా రాఫా వారిని ఎదుర్కో ప్రభువ. స్వస్థపరచు దేవా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయం ముందు దూర ప్రయాణం చేయవారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఏ ప్రమాదాలు జరగకుండా మీ దోగుతల కావాలని వారికి ఉంచి మార్గం సరళం చేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి. తండ్రి గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకొంచున్నానయ్యా. సహాయం చేయండి ప్రభా. వారి గర్భములు తెరవండి ప్రభు. అయ్యా, స్వాస్థ్యములతోనూ బహుమానములతోనూ వారిని నింపండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క దుఃఖము కన్నీటిని నాట్యముగా మార్చండి. వారి యొక్క సంతోషాన్ని ప్రభా మీకు సాక్షిగా నిలవబెట్టు వరకు తండ్రి యేసయ్య వారిని జ్ఞాపకంలో ఉంచుకొని ప్రభా సహాయం చేయండి. కడుబీదలను, వృద్ధులను, విధవరాలను, గర్భవతులను, బాలింతలను, చంటిబిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. విశ్వాస జీవితంలో పడిపోతున్న వారిని లేవనెత్తండి, బలపరచండి ప్రభా. చీకటి శక్తులతో ప్రభా, అంధకార శక్తులతో పీడింపబడుచు, బ్లాక్ మ్యాజిక్ తో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని విడుదలను దయచేయండి ప్రభా. ఈ రాత్రి వేళ సమయం పనులన్నీ ముగించుకొని పడకలకు వెళుచుండగా మీ దూతలను కావలి ఉంచి ప్రభా ప్రశాంతమైన నిద్రను దయచేసి వేకువని లేచి నిన్ను స్తుతించుకొని, నిన్ను మహిమపరుచుకొని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినము చేరి నిన్ను స్తుతించుకొనుటకు మమ్మల్ని అందరినీ సమకూర్చమని నా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్.